Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. విజయనగరంలో ఎన్సిఎస్ థియేటర్ వద్ద అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం. కల్కి మూవీ కోసం అయితే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ మొదటి బెనిఫిట్స్ అందరికీ మాత్రం చాలా సంతృప్తి వచ్చిందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వెళ్ళి ఆ యొక్క ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా అంగరంగ వైభవంగా అయితే మాత్రం ఇక్కడ ఉత్సవాలు అయితే జరుపుకోవడం పరిస్థితి మనం చూసాం. అయితే మనతో పాటు మాట్లాడకైతే చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. అలా చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఏమనిపిస్తుంది? సూపర్ సినిమాటిక్ యూనివర్స్ అంటే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట సినిమా చూస్తే. లిటరల్గా చెప్పాలంటే గొంతులు పోయి అరిచి మావి అంతా ఇంకా దాటేసాడు ప్రభాస్. వెళ్ళిపోయాడు, హైట్స్కి వెళ్ళిపోయాడు, ఆకాశాన్ని కూడా దాటి వెళ్ళిపోయాడు. అలాగుంది సినిమా. అంటే ఒకే స్క్రీన్ పై ముగ్గురు హీరోలు చూసరికి ఏమనిపిస్తుంది? చూడడం ఏంటన్నా, దేవుని చూసినట్టు ఉంది మాకు. సినిమా చూసినట్టు లేదు, మామూలు లేదు సినిమా. చింపేశాడు మైండ్ బ్లోయింగ్ అన్న, విజువల్ వండర్. అసలు మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అంతే. చూసుకుంటే వాళ్ళైతే మాత్రం ఇక టపాసులు పేరుస్తూ వాళ్ళకి ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి ఏమనిపిస్తుంది? సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే పొరపాటు. అసలు పార్ట్ 2 విజువల్స్ అసలు ఇంకా మరి మామూలుగా ఉండవు. చెప్పండి. మహాభారతం సీన్ చాలా బాగా ఇచ్చాడు అన్న. అండ్ కొన్ని బీజం అయితే చాలా దూరం ఉన్నాయి. చెప్పాలంటే బుర్ర పాడు అంతే. కేక అసలు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి వస్తాను. సినిమా అనేది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూస్తే ఒక రేంజ్. ప్రభాస్ ఎంట్రీ చూస్తే మామూలుగా ఉండకూడదు. అది అంటే మీరు ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోలు చూసారు, ఏమనిపిస్తుంది? ప్రభాస్ ఎంట్రీ మాత్రం చాలా, అన్ని హీరోలు చూసినా ప్రభాస్ ఎంట్రీ మాత్రం దోల మామూలు లేదు. అది చెప్పండి. సినిమా ఎలాగుందంటే ఫస్ట్ హాఫ్ అలా స్టోరీ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అలా పైకి తీసుకెళ్ళి ఆపాడు. పీక్స్ ఇంకా మెంట్లో వచ్చేది ఎవరికన్నా. ఒకే స్క్రీన్ పైన ముగ్గురు హీరోలు చూసారు, ఏమనిపిస్తుంది? అసలు విజువల్ ఫీస్టింగ్ సినిమా మీకు అర్థం కావట్లేదా? అది విజువల్ అంటే హాలీవుడ్ రేంజ్ సినిమా తీసాడండి. ఎక్సలెంట్. కల్కి 2 కోసం వెయిటింగ్ అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇది అద్భుతమైన ఫీస్ట్ అందరికీ కూడా. హాలీవుడ్ రేంజ్లో తీసాడు సినిమా. ఒక ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళినట్టే అయ్యింది. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అని అనిపించుకోవడానికి ఇది ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కల్కి 2 కోసం అందరూ వెయిట్ చేయండి. వర్త్ వెయిటింగ్ సినిమా. బాగుందండి. క్యామియోస్ అందరు క్యామియోస్ కూడా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరికి క్యామియో కూడా బాగుంది. అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. మనతో పాటు మాట్లాడడానికి అయితే మాత్రం ఆడియన్స్ అయితే మాత్రం వస్తున్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎలా ఉంది అన్న? మూవీ అయితే చాలా బాగుందన్న. విజువల్ వండర్ నిజంగానే. ఖచ్చితంగా నాగేశ్వరిని చాలా బాగా తీసాడు సినిమాను మాత్రం డైరెక్టర్ గారు. ప్రభాస్ ఇంకా ఇతర నటీనటులు కూడా చాలా బాగా చేశారు. మెయిన్ విజువల్ ట్రీట్ సినిమా మొత్తం చాలా బాగుంది సినిమా. ఇది మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్లో తీశారు. ఖచ్చితంగా నాగేశ్వరి ఈజ్ గ్రేట్ నిజంగానే. అలాగే ప్రభాస్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా కమలాసన్ గారు రోల్ సస్పెన్స్ సినిమా చూస్తేనే మాత్రం ఇంకా క్లైమాక్స్ అయితే పీక్స్లో ఉంది సినిమా మొత్తం. ఇంటర్వెల్ వరకు కొంచెం స్లో అనిపించింది. అక్కడ నుంచి హీరో చంపిస్తాడు, రోల్ ఇచ్చాడు. డైరెక్షన్ సూపర్ అసలు. అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. లాస్ట్లో చిరంజీవి గారు రథం మీద విల్ పట్టుకొని వస్తారు. చాలా బాగుంది. ఎక్సలెంట్. మనం ఉంది సార్. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం హైలైట్ సార్ సినిమాకి. లాస్ట్ 30 minutes మాత్రం హైలైట్ సినిమా. ఓకే మూవీ బాగుంది. బాగుంది మూవీ అయితే. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. కంపల్సరీ సూపర్ హిట్ అవుద్దాం అనుకుంటున్నా. ఉదయాన్నే లేచి వచ్చినందుకు హ్యాపీగా చూసాను మూవీ. బాగుందండి, పర్వాలేదు, చూడొచ్చు. అంటే వెళ్ళి కొలిది ఏమొస్తుందా నెక్స్ట్ ఏంటా అని బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్లోని యాక్షన్ సీన్స్, నాగశ్విన్ డైరెక్షన్ మొత్తం అంతా చాలా బాగుంది. ఈ సినిమాని అందరూ కలిసి ఆదరించుకుంటారని, అలాగే ఈ సినిమాని పెద్ద గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా తరపు నుంచి నాగశ్విన్కి, రెబల్ స్టార్ అభిమానుల తరపు నుంచి అభినందనలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.
సినిమా అయితే సూపర్లో ఉంది భయ్యా సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు దోలు తీరిస్తాడు సినిమా మాత్రం. విజువల్ ఎఫెక్ట్ కానీ సూపర్లో ఉన్నాయి. మూవీ ఎలా ఉందన్న? సూపర్ బ్లాక్ బాస్టర్, అంటే ఒకే స్క్రీన్ మీద ముగ్గురు హీరోస్ చూసరికి ఏమనిపించింది? చాలా బాగుంది, ఎక్సైటెడ్ గా ఉంది. కానీ సినిమా అంతా పార్ట్ 2 అంతా బాలీవుడ్ హీరో ఇద్దరు కూడా ఉన్నారు. లేదు, ఏదైనా మన దాంట్లోనే బాగానే ఉంది. ఏదైనా సరే సినిమా అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంది. అంతా స్టార్టింగ్ అంతా పర్లేదు బాగానే ఉంది. ఎలా ఉందన్న మూవీ? సినిమా బాగుందన్నా. లాస్ట్ని క్లైమాక్స్ సూపర్ మాట. అంటే ఒకే స్క్రీన్ లో ముగ్గురు హీరోలు చూసరికి ఏమనిపించింది? అంటే అది చిన్న చిన్న స్టోరీసే, అంత పెద్ద లేదు. కాకపోతే ప్రభాస్ ఏమో కొన్నుడిగా వస్తారన్నమాట. అది కల్కి మూవీకి బెనిఫిట్స్ ఒక వచ్చినటువంటి ఆడియన్స్ లో మాత్రం ఎనలేని ఆనందం అయితే మాత్రం ఉంది. ఖచ్చితంగా అయితే 2 కల్కి 2కి అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాకైతే సినిమా చూస్తున్న గూస్ బంప్స్ వచ్చాయి. ఆ హాల్లో మేము అరిచి మా నోళ్ళు కూడా ఈ రోజు మోగపోయిన పరిస్థితి మాత్రం అవుతుంది. గొంతులు పట్టేస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోలు అయితే వచ్చేసరికి మాత్రం ఈరోజు సినిమా మాత్రం ఒక పీక్ స్టేజ్ లో ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇదైతే టాలీవుడ్ లో లేదు, అంతా బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో ఒక పీక్ స్టేజ్ లో సినిమా ఉందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఫ్యాన్స్ ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం ఆనందాలకి అవధలేమని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.